రానై ఉన్నాను. అప్పుడు ఒక మనిషిలాగా రాడండి, అప్పుడు ఒక మనిషిలాగా రాడు. ఈ లోకంలో మరి నీతో పాటు నాతో పాటు కూర్చొని రాడు. ఎందుకు వస్తాడో తెలుసా? ఎందుకు వస్తాడో తెలుసా? ఆయన యందు ఎవరైతే చూస్తూ ఉంటారో, ఆయన యందు ఎవరైతే ప్రార్థిస్తూ ఉంటారో, ఆయన కేసు ఎవరైతే నిరీక్ష కలిగి జీవిస్తూ ఉంటారో, వాళ్ళని ఏం చేస్తారో తెలుసా? మహిమ మహిమ వస్త్రాలతో కూర్చున్న ప్రాంతంలోనే కూర్చున్నట్టుగా టపే 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 అని తీసుకొని పోతా ఉంటాడు అండి. హల్లెలూయా కదా. అప్పుడు ఎవరు తీసుకెళ్ళాలో తెలుసా? ఆయన కోసం ఎవరు చూసే వాళ్ళని మాత్రమే తీసుకెళ్తా ఉంటాడు. ఎంతమంది ఎదురు చూస్తున్నారు ఆయన కోసం? చేతులు లేపడం కాదు నా మాత్రంగా, చేతులు లేపడం కాదు నా మాత్రంగా. బ్రదర్, నేను ఖచ్చితంగా నేను ఎదురు చూస్తాను నా యేసయ్య రాకడ కోసం కదా. దేవుని రాకడ కోసము ఎదురు చూసే వాళ్ళని, నిరీక్షణ కలిగి జీవిస్తున్న వాళ్ళని నా దేవుడు ఖచ్చితంగా రెండవ రాకడ త్వరలో ఉన్నది. ఆ రాకడ వచ్చినప్పుడు ప్రతి ఒక్క బిడ్డని తిరిగి నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తీసుకొని పోబోతా ఉన్నాడు. సొంతమైపోవాలి నా యేసుతో, మితమైపోవాలి నా రాజుతో, సొంతమైపోవాలి నా యేసుతో, మితమైపోవాలి నా రాజుతో, సొంతమై మితమై యేసుతో ఏకమై, సొంతమై మితమై యేసుతో ఏకమై, ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమైపోవాలి నా యేసుతో. హల్లెలూయా కదా. ఎవరికి సొంతం కావాలి ఈరోజు? దేవునికి సొంతం కావాలండి. ఆయన మాట ఇచ్చి మాట నిలబెట్టుకునే దేవుడు అండి కదా. సమాధి తన్నుకొని లేస్తా అని చెప్పేసి అన్నాడు. ఖచ్చితంగా సమాధి తన్నుకొని లేచిండు. నేను 3 రోజులు లేస్తా అని చెప్పేసి అన్నాడు. ఆయన 3 రోజులు లేచిండు. ఉదయకాల సమయం లేస్తా అని చెప్పేసి అన్నాడు. ఉదయకాల సమయం లేచిండు. ఈ రోజు దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. లేచిండు అంటే అర్థమైందో తెలుసా? నీకున్న సమస్యల నుంచి దేవుడు విడుదల ఇచ్చేసి అంతే, నీకున్న కష్టాల నుంచి దేవుడు విడుదల ఇచ్చేసి అంతే కదా. 3వ సమాధి తన్నుకొని లేచిందంటే అర్థమైందో తెలుసా? మనకున్న సమస్యలంతా కూడా పోయినవి, మన పాపాల నుంచి విడుదల కలిగింది కదా. జన్మ గర్భ పాపాల నుంచి మనకు విడుదల కలిగి మోక్ష రాజ్యము లభించింది. హల్లెలూయా. ఏ రాజ్యము లభించింది? మోక్ష రాజ్యము లభించింది. కాబట్టి ఈ రోజు దేవుడు పుట్టింది నీకోసమే కదా, పెరిగింది నీకోసమే కదా, చనిపోయింది కూడా నీకోసమో నా కోసమే, తిరిగి లేచింది కూడా నీకోసమో నా కోసమే, తిరిగి రానై ఉన్నది కూడా నీకోసము నా కోసమే. హల్లెలూయా. రానై ఉన్నది ఎవరికో? నీకోసమో నా కోసమే. పుట్టింది ఎవరి కోసమో? నీకోసమే. చనిపోయింది ఎవరి కోసమో? నీకోసమే. లేచింది ఎవరి కోసమో? నీకో నా కోసమే. తిరిగి రానై ఉన్నది ఎవరి కోసమో తెలుసా? నీ కోసము నా కోసమే. ఎందుకు రానై ఉన్నాడు తెలుసా? మనలందరినీ మరలా తిరిగి తీసుకోబోతా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు మనం విశ్వాసంతో ఉండాలి. ఈ రోజు మనం బలంగా తయారు కావాలి కదా. మనలాగే పాత లోక జీవితంలో ఉంటానంటే అది కుదరదమ్మా. మనలాగే పాత లోకంలో ఉంటానంటే అది కుదరదు. మనలాగే పాత ముచ్చటలు మాట్లాడుతుంటే అది కుదరదు. పాప లక్షణంలో జీవిస్తానంటే కుదరదు. అదే మళ్ళా పాత లోకంలో జీవిస్తానంటే కుదరదు. ఇప్పుడు ఏదో తెలుసా? సమస్తము నూతనమైనది. హల్లెలూయా. సమస్తం ఎలా మారిపోయిందంట? నూతనమైనది. ఆ నూతనమైన సమస్తంలో నువ్వు నేను కూడా ఎట్లుండాలి తెలుసా? ఈరోజు నూతనంగానే తయారు కావాలి. నూతనంగానే తయారు కావాలి. ఎందుకో తెలుసా? ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడుతాడు. ఆయన ఏం బద్దలు పట్టుకొని లేచిండు? సమాధి బద్దలు పట్టుకొని లేచిండండి కదా. సమాధి బద్దలు పట్టుకొని లేచిన దేవునికి నీ జీవితంలో కార్యం చేయడం చేతగాలా? చేతనైతుంది. నీ జీవితంలో మేలు చేయడం ఆయనకు సమస్తము సాధ్యమే. నీ జీవితంలో ఆశ్చర్యం చేయడం ఆయనకు సాధ్యమే. కాబట్టి మనం టెన్షన్ తీసుకోవడానికి వీల్లేదు. యేసయ్య నా కోసం పుట్టాడు, యేసయ్య నా కోసం పెరిగాడు, యేసయ్య నా కోసం చనిపోయాడు, యేసయ్య నా కోసం లేచాడు, యేసయ్య నా కోసం రానై ఉన్నాడని చెప్పి నిరీక్షణ కలిగి ఎంతమంది జీవిస్తున్నారు ఈరోజు? యేసయ్య నా కోసం రానై ఉన్నాడు అని నిరీక్షణ కలిగి జీవించే వాళ్ళు మాత్రమే. యేసయ్య నా కోసం రానన్నాడు నిరీక్షణగా జీవించే వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? ఎలా ఉంటారో తెలుసా? పాపము జోలికి వెళ్ళరండి వాళ్ళు, లోకం జోలికి వెళ్ళరండి వాళ్ళు, లోక తలంపుల జోలికి వెళ్ళరండి వాళ్ళు, లోక ఆశల వైపు వెళ్ళరండి వాళ్ళు, లోక తలంపుల వైపు వెళ్ళరండి వాళ్ళు. ఎలా ఉంటారో తెలుసా? ఎప్పుడు చూడు మండుతూ ఉంటారు, ఎప్పుడు చూడు రగులుతూ ఉంటారు, ఎప్పుడు చూడు ప్రార్థనలో మండుతూ ఉంటారు.
విధంగా ఎత్తబడే గుంపులో నివసిస్తా ఉంటారండి. హల్లెలూయా. కదా ఈరోజు మనం అందరం కూడా యేసయ్య రెండో రాకడకల్లా సిద్ధపడి ముందుము గాక. హల్లెలూయా. మన సంఘమంతా కూడా కదా దేవుడు రాకడ వచ్చినప్పుడు అందరం ఎత్తబడే గుంపులో ఉండి మనం కూడా అక్కడ ఒక టీమ్గా పరలోక రాజ్యంలో ఉందుము గాక. ఇక్కడ ఏ విధంగా కూడుకొని స్తుతిస్తానో అక్కడ కూడా అదే విధంగా కూడుకొని మనమందరం ఒక దూతలాగా పరిశుద్ధులు అని చెప్పే స్తుతి స్తోత్రాలు అక్కడ చెల్లించాలా. ఇక్కడ మనం ఎట్లయితే కలిసికట్టుగా ఉంటున్నామో ఆ ప్రాంతంలో కూడా అదే కలిసికట్టుగా మనం జీవించాలా కదా. అక్కడ కూడా మనము అదే రీతిగా దేవుని స్తుతించాలా. ఆ విధంగా మనం ఉండాలంటే, అక్కడికి వెళ్ళాలంటే